బిగ్ బాస్ పోతా లేకపోతే వస్తా. ఈరోజు డే 158. ఈరోజు విషయానికి వస్తే జర లేట్ లేచిన, ఎందుకంటే రాత్రిల పూట చాలా రీసెర్చ్ చేస్తున్నా కాబట్టి పండుకోనికి లేట్ అయింది, లేవనికి కూడా లేట్ అయింది. ఈరోజు రెండో రోజు నేను జిమ్కి పోకపోవడము. నిన్నటి రోజు జిమ్కి పోలేదు, నిన్న కార్డియో చేసుకున్నా, కానీ ఈరోజు అది ఏం చేసుకోలేదు. ఎందుకంటే రేపటి రోజు ఆడిషన్స్ ఉంటాయి అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధమో తెలియదు. ఆడిషన్ వీడియోలో మంచిగా కనిపించాలంటే గ్రూమింగ్ మంచిగా ఉండాలి. ఈ గడ్డంని తీసేద్దాం అనుకుంటున్నా, మరి ఏందో అర్థమైతలేదు. అట్లనే మంచిగా అనిపిస్తుంది. ఈ గట్ల స్నానం అయితే చేసేసుకున్నా, దాని తర్వాత దేవునికి అయితే పూజ చేసేసిన. అయితే నేను ఈరోజు ఏమనుకున్నా అంటే, ఒక 2 రోజులు జిమ్కి అయితే పోలేదు నేను, కానీ నేను ఒకటే ఫిక్స్ అయిపోయిన విషయం ఏంది అంటే, కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం. ఆడిషన్ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు కాబట్టి కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవుదాం. ఎంత జల్దీ ప్రిపేర్ అయ్యి అంత జల్దీ కాన్ఫిడెన్స్తో మంచిగా తీసి ఫస్ట్ మనం వీడియో ఇస్తే ఫస్ట్ మనం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆలోచించి ఎక్కువ టైం అయితే దీని మీదనే పెడుతున్నా. దానికోసం అయితే వీడియోలో ఏ బట్టలు ఎట్లా కనిపిస్తే ఎట్లా మంచిగా ఉంటుంది అని చెప్పేసి బట్టలు సెలెక్ట్ చేసేసుకొని ఇక మా దోస్త్ వాళ్ళ రూమ్కి అయితే వచ్చేసిన. అక్కడ వచ్చేటప్పుడు లంచ్కి ఇంకా రొట్టెలు కర్రీ అయితే తీసుకున్నా. ఇక ఆ రూమ్ ఆగమాగం ఉండే ఆ రూమ్ మొత్తం క్లీన్ చేసేసిన. మేము 5గురం ఉంటాం ఈ రూమ్లో, ఇక అందరం కలిసి ఉంటాం. నా పనులు ఉన్నప్పుడు నేను చేసుకుంటే ఇక వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే వాళ్ళు చేసుకుంటారు. సో వాళ్ళందరూ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇక నేను ఇక్కడ మా ఇంట్లో ఆగమాగం ఉంటుంది. మా ఇంట్లో నేను ఎటువంటి ఏం ప్రిపరేషన్ చేయలేను, ఎప్పుడు ఏదో ఒక ఇల్లు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి రూమ్ క్లీన్ చేసుకొని దేవునికి అయితే పూజ చేసేసిన. ఇక లంచ్ అయితే చేసేసిన, రోటీ ఆలుగడ్డ కర్రీతోని. ఇక లంచ్ చేసేసిన తర్వాత ఒక డైట్ కోక్ అయితే తెచ్చుకున్నా. ఇక ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసిన. స్క్రిప్ట్ రాసుకున్న, ఏ విధంగా కాన్ఫిడెన్స్తో చెప్పాలి, ఎట్లా చెప్పాలి, ఏంది ఏం కథ అని చెప్పేసి మొత్తం రాసుకొని ఇక మళ్ళీ ఒకసారి కూడా అగ్ని పరీక్ష చూసిన. ఎందుకంటే ఏం క్వశ్చన్లు అడుగుతారు ఏంది అని చెప్పేసి ఇంకొకసారి మళ్ళీ చూద్దాము అని చెప్పేసి. ఇక అంత లోపలనైతే వర్షం పడ్డది. ఈ రోజు అయితే మొత్తానికి నేనైతే మా దోసుగానలో రూమ్లోకి అయితే వచ్చేసి నేను మొత్తం అయితే ప్రిపేర్ అయినా. ఇక రేపు అయితే నేను వీడియో అనేది తీస్తా, నేను ఆడిషన్ ఎట్లిచ్చినా ఏం కథ అని చెప్పేసి అది కూడా వీడియో పెడతా. సో ఈ రోజుకైతే ఇంతే. రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బ్లాగ్ని లైక్ చేసి అకౌంట్ని అయితే ఫాలో చేయండి. చూసిన వాళ్ళు తప్పకుండా ఫాలో అయ్యి ప్లీజ్.